నమస్తే అండి. ఈరోజు నేను ఒకటి అడిగాను, అంకాపూర్ వెళ్దాము, అంకాపూర్ చికెన్ తినొద్దాము అని. నాకు ఎప్పటి నుంచో అంకాపూర్ గురించి చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఎంతమంది చికెన్ కూరలు వండి మనకి అందరికీ పంపిస్తారంట. నేను చూశాను ఎప్పటి నుంచో. నేను కూడా అంకాపూర్ చికెన్ వండాలంటే నాటుకోడి కావాలంట. సో నాటుకోడి ఇల్లు అవన్నీ కాల్పిస్తాం, ఎందుకని బాయిలర్ కోడి తీసుకున్నా. వాళ్ళు ఎంత సింపుల్గా చేస్తున్నారనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నాకు కూడా చేయాలనిపించి ఈరోజు చికెన్ తీసుకున్నా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చికెన్ మన ఇష్టం, నాటుకోడి అయితే మంచిదంటండి. పసుపు, అల్లం వెల్లుల్లి, వాళ్ళు పచ్చిమిర్చి వేయలే, నేను పచ్చిమిర్చి చేసా. ఇది కిలో బాగుంది. 2 ఉల్లిపాయలు చిన్న సైజు, కొత్తిమీర, కారం, ఉప్పు, ధనియాల పొడి అంట, నూనె అండి కొంచెమే. ఇది గరం మసాలా పొడి నేను చేసుకున్నది. వాళ్ళు ఏం చేశారు, అన్నీ సపరేట్గా చేసుకుని వేశారు. ఒక కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి, గసగసాలు తీసుకున్నా. ఇవన్నీ పొడి కొట్టాలండి. ధనియాలు పచ్చిదే పొడి చేస్తాం. అల్లం వెల్లుల్లి దంచి ఈ 3 పొడి చేసుకుని వస్తా. చేసుకొచ్చినాక వీటిల్లో కలుపుతూ చూపిస్తాను మీకు. అన్నీ మిక్సీ కొట్టుకొచ్చానండి. ఎండు కొబ్బరి, గసగసాలు, ఇది పచ్చి ధనియాలు, ఇది గరం మసాలా. దీంట్లో ఏమి వేయక్కర్లేదు. ఫస్ట్ అంట పసుపు వేయమంటున్నారు, పసుపు. తర్వాత ధనియాల పొడి వేయమన్నారు, ధనియాల పొడి. ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కొంచెం, ఉల్లిపాయలు కూడా చాలా కొంచెం వేశారు. ఇన్నే చిన్న ఉల్లిపాయలు 2. ఈ తిరగమాత వేస్తానికి కావాలి. ఇంతే. వీటిని కలిపేసేయమన్నారు ఇట్లా. ఈ పసుపు కూడా వేసేస్తాను, స్పూన్ పసుపు. ఇట్లా కలిపేసేయమన్నారు. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ, పసుపు, అంతే. ఇట్లా కలిపేసి ఇట్లా పెట్టేసి స్టవ్ వెలిగించి అంతసేపే, అంతే. స్టవ్ వెలిగించి వంటింట్లో చేద్దామండి. పొయ్యి మీద నీళ్లు పెడతానికి ఇలాంటి డిప్ప కావాలి, చిన్నది. నేను చూపిస్తాను తర్వాత. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి దీంతో చూడండి ఎన్ని గరిటెలు వేస్తాను. వాళ్ళు 750కి 2 వేశారు. మంది కిలో బాగుంది కాబట్టి నేను 3 వేస్తున్నా. చూసారా, 3 వేసాను, సరిపోతుంది 3. ఉల్లిపాయలు వేసేద్దామండి సింపుల్గా. ఇన్నే చూసారుగా ఎన్ని ఉల్లిపాయలు. ఒక గుప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసా. వాళ్ళు పచ్చిమిరపకాయ వేయలేదు, మనకి ఇష్టం కదా అని వేసాను. ఇదిగోండి కరివేపాకు వేసారు. మన మిద్దె తోటలో కరివేపాకేనండి. ఇదిగోండి అంతే, కొంచెం వేగే వరకు. ఇదిగోండి కొంచెం వేగిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం మట్టికి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి, అంతే. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ చికెన్ వేసేయాలి మనం. ఈ చికెన్ నీళ్ళు కాకుండా మీలో ఎంతమంది అంకాపూర్ చికెన్ చేస్తారో చెప్పండి. ఇంకా బాగా చేస్తే నేర్చుకుందాం అందరం. అంతేనండి. అది కొంచెం ఏగనిద్దాం. ఒక 2 నిమిషాలు అంటే, ఎక్కువసేపు కూడా కాదు అంటున్నారు. రెండు 3 నిమిషాలు ఇట్లా కిందకి పైకి అనాలండి. అన్నాక ఎంత సింపుల్గా ఉందోనండి ఈ కూర వండుతాం. ఇదిగోండి కొంచెం నీళ్ళు, ఈ నీళ్ళు కూడా పోసేద్దాం. పోసేసి దీని మీద ఇలా డిప్ప పెట్టి, ఇలా ఫస్ట్ టైం చూస్తున్నా, ఇలా నీళ్ళు ఈ కింద ఆవిరికి ఈ నీళ్ళు కూడా వేడెక్కుతాయి అనుకుంటా.
ఆ టెక్నిక్ ఏంటో మరి. చికెన్ మెత్తగా అవుతుందంట, వాళ్ళు మొత్తం హాఫ్ అన్ అవర్లోనే వండేస్తాం అని చెబుతున్నారు. ఇదిగోండి నేను హైలోనే పెట్టాను. ఒక్క 10 నిమిషాలంట ఇలా ఉడకాలంట. చూసారండి, ఇప్పుడు 7 నిమిషాలు అయింది. 7 నిమిషాలకే పైన పోసిన బాటిల్ నీళ్ళు చక్కగా వేడిగా వచ్చింది. ఇది పట్టుకున్నామంటే ఇప్పుడు కాలిపోతుంది మనకి. ఒకసారి తీసి చూద్దామండి. 7 నిమిషాలు అయింది, చూద్దాం మనం. భలే ఉందండి, చాలా ఈజీగా అయిపోతుంది వంట. నీళ్ళు వచ్చినాయి, మనం కడిగిన నీళ్ళు పోసాం కదా, ఈ వేడి నీళ్ళు పోయాలంట. ఇంకా కారం వేసేద్దాం. ఇదిగోండి కారం మన టేస్ట్కి సరిపడా వేసుకుందాం. ఒక గెరిటి అన్నారు, పెద్ద గెరిటీలతో వేసాను. వేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు. నాకు భయం వేసింది ఏమన్నా అడుగంటుతుందామో అని, అందుకని నేను ఫాస్ట్గా తీసాను. ఒక 7 నిమిషాలకి. వాళ్ళు అసలు చాలా చిన్న గిన్నెల్లో పెడుతున్నారు. ఇంకొంచెం నీళ్ళు పోద్దామండి. ఇంకా మనకి వేడి నీళ్ళే కాసిన పోద్దాం. పోసి మళ్ళీ నేను దీనిపైన ఇంకాసిన నీళ్ళు పోస్తా. సగం పోసాను కదండి, ఊరికే పైన వేడి కోసం నేను ఇట్లా పోసాను. మళ్ళీ చూసుకుని పోసుకుందాం. మళ్ళీ 10 నిమిషాలకు వద్దామండి. మొత్తానికి అంకాపూర్ చికెను బాయిలర్ కోడితో వండుతున్నా. ఏమండి, ఇంట్రెస్ట్ ఉండి మనం వంట చెయ్యాలంటే బ్రహ్మాండంగా వస్తుందండి, నా నమ్మకం అండి. అంకుల్ని అడిగి అంకాపూర్ వెళ్దాం ఎంత దూరం అని. 200 కిలోమీటర్స్ అన్నారు. మా వాళ్ళందరూ నవ్వారు, చికెన్ కూర తింటాకి నువ్వు ఇప్పుడు అంకాపూర్ వెళ్తావా అని. ఇప్పటికి 20 నిమిషాలు అయిందండి. 20 నిమిషాలు హైలోనే పెట్టాను నేను. కారం వేసాం కదా, కారం వేసి 10 నిమిషాలు ఉంచాను. అసలు నీళ్ళు చూడండి ఎట్లా వేడిగా ఉన్నాయో. పట్టుకోవాలంటే కొంచెం కాలుతాయి, జాగ్రత్త. ఇక్కడి నుంచి చూసారు ఆవిరి ఎట్లా వస్తుందో. ఇప్పుడు తగ్గిస్తున్నాను, సిమ్లో పెట్టుకుంటున్నాను, మనం పట్టుకుంటాకి ఈజీగా ఉండేటట్టు. ఈ నీళ్ళని యువతల పక్కన పెట్టుకోవాలి. కంపల్సరీ మనమంట ఇలా బేసిన్లోనే నీళ్ళు పొయ్యాలంట, అప్పుడే తొందరగా చికెన్ ఉడుకుతుందంటండి. 20 నిమిషాలు అయ్యింది ఇప్పటికి. చూద్దాం చికెన్ 20 నిమిషాలకి చూద్దాము. మనం ఇంకో 10 నిమిషాలు పెడదామండి. ఇంకో 10 నిమిషాలు పెట్టుకుంటేనే బాగుంటుంది. హైలో పెట్టేశాను, మళ్ళీ పెట్టేస్తున్నా. ఆ నీళ్ళు సరిపోతాయి. ఉడికిపోయిందండి, ఇంకా తీసేస్తా. వాళ్ళు చెప్పినట్టు హాఫ్ అన్ అవర్లోనే ఈ పద్ధతిలో ఉడికిపోయిందండి చికెన్ మట్టుకి. నిజం, తొందరగా చికెను దీన్ని మనం ఉప్పు నీళ్ళల్లో వేసి మ్యారినేట్ చేసి మనం చాలా కష్టపడతాం. ఇదిగోండి ఫస్ట్ కొబ్బరి పొడి వేసేస్తున్నా. అతను 4 గుప్పిళ్ళు అని చెప్తున్నారు, అంటే ఇట్లా 2 3 మన కిలో బాగు కాబట్టి ఎంత పడుతుందండి. వేసేసాను. ఇదిగోండి గసగసాలు పొడి, ఇదిగోండి ధనియాల పొడి, గరం మసాలా అండి. మనం చెక్క లవంగా అన్నీ కలిపి కొట్టుకుంటామే, యాలకులన్నీ. ఇది మన ఛానల్లో ఉంది గరం మసాలా. చూడండి అసలు చికెన్ కూర ఇట్లా. ఉప్పు రుచికి సరిపడా. ఇదిగోండి చాలా బాగుందండి. బిర్యానీలో సూపర్ కాంబినేషన్ లాగా ఉంది. మనం ఇంక ఇవన్నీ వేసేసినాక 5 నిమిషాలు ఉంచితే చాలంట. ఇప్పుడు మనం రుచి చూసుకుందాం ఒక 5 నిమిషాల తర్వాత. ఎంత తొందరగా చికెన్ కూర వండుతాం మట్టికి, ఇదే ఫస్ట్ టైం. ఏమండి టేస్ట్ చూసుకుందామండి. నాకు వాళ్ళు చాలా సర్ప్రైజ్గా ఉంది నాకు ఈ కూర మట్టికి. ఉండండి ఆరినాక చూద్దాం. సిమ్లో పెడుతున్నానండి, చిందుతుంది.
ఇదిగోండి ఇట్లా పట్టుకుంటే ఊడిపోయింది. ముక్క అయితే ఉడికిపోయిందండి హాఫ్ అన్ అవర్కి. గ్రేటే, చాలా బాగుంది మెత్తగా. సూపర్గా ఉందండి. అసలు ఎంత మెత్తగా ఉడిపోయిందో చూసారా? ఇదిగోండి అసలు మెత్తగా అయిపోయింది. నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకో చెప్పనండి, స్పీడ్గా పని చేసుకునే వాళ్ళు, ఉద్యోగం చేసే మహిళలు అందరూ చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మా అబ్బాయిలు ఇది చూసి వాళ్ళు హ్యాపీగా అంకాపూర్ చికెన్ వండేస్తారండి. అంత టేస్ట్గా ఉంది. నేను బాగోపోతే నేను చెప్పను మీకు. చాలా బాగుంది కూర. మొత్తానికి అంకాపూర్ వెళ్ళకుండా అంకాపూర్ చేసి చికెన్ తయారు చేసేసి హ్యాపీగా టేస్ట్ చూసేసా. సూపర్ డూపర్. ఆపేయచ్చు, ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాం. ముక్కకు పడుతుంది. అమ్మో, ఈ నీళ్ళు చూడండి ఎంత వేడిగా ఉన్నాయో. చేయి పెడితే కాలిపోతున్నాయి. సిమ్లో 5 నిమిషాలు ఉంచుకుంటే మనకి మంచిగా మగ్గుతుంది. నేను మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉంచుతానండి. ఎట్లయినా పెట్టుకోవచ్చు. మొక్క ఉడికేదాకా చూసుకోండి. కొంతమంది కొంచెం గట్టిగా తింటారు. అంకులు మాకైతే కొంచెం చాలా సాఫ్ట్గా ఉండాలి. అందుకని నేను 40 మినిట్స్కి కూర అంతా అయిపోయింది. ఇక ఆపేస్తున్నాను స్టవ్. ఇదిగోండి ఒకసారి చూడండి. చూసారా? నూనె కూడా పక్కకు వచ్చేసింది, ఉడికిపోయింది. ఇంకా గ్రేవీ ఉంది. మనం ఇట్లా రోస్ట్ కావాలన్నా ఇట్లా రోస్ట్ చేసేసుకోవచ్చు. మీకు గ్రేవీ తక్కువ వేసుకోవాలంటే కొంచెం కొబ్బరి, మనం గసగసాలు తక్కువ వేసుకుంటామే. నాకైతే బాగా నచ్చిందండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ముక్కలు చూడండి ఎట్లా చితికిపోతున్నాయో. ఆపేస్తున్నానండి. చూసారుగా ఎంత ఈజీగా సింపుల్గా అంకాపూర్ చికెన్ బాయిలర్ కోడితో రెడీ అయిపోయింది. ఈసారి నెక్స్ట్ టైం నాటుకోడితో నేను చేస్తాను. చాలా బాగుంది. నాకు ఈ పద్ధతి తెలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పిల్లలకి హ్యాపీగా వండి పెట్టేయచ్చు. ఎంత త్వరగా అయిపోయిందో. ఫస్ట్ టైం నేను చికెన్ ఇంత మెత్తగా ఇంత ఫాస్ట్గా అవుతానికి దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు డిప్పలో నీళ్లు పోసారు చూసారా, బేసిన్లో. ఆ నీళ్ళు వలన కింద మంట పైన వేడికి తొందరగా ఉడికిపోయింది అంతే. దమ్ చేసేటప్పుడు కూడా మనం అలాగే పెడతాం బిర్యానీలకి వాటికి. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చేసి టేస్ట్ చూసి కామెంట్ రాయండి. తప్పకుండా ఈ వీడియో చూడంగానే చాలామంది వెళ్ళి చికెన్ తెచ్చేస్తారు. ఇంకా అంకాపూరి వెళ్ళకుండానే టేస్ట్ వచ్చిందండి. సూపర్గా ఉంది. నాకు హ్యాపీ అనిపించింది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.